నమస్కారం. డయాబెటిస్ అంటే షుగర్ లేదా బీపీ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక్కొక్కసారి పెద్ద తలనొప్పిగా ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే డిజైన్ చేసిన ఒక స్పెషల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే కేర్ ఫ్రీడమ్. సో ఈ ప్లాన్ ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి భద్రతను ఎలా అందిస్తుందో గెలండి వివరంగా చూసేద్దాం. మీలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ముందే ఏవైనా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా డయాబెటీస్ లేదా హై బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉంటే మంచి హెల్త్ పాలసీ దొరకడమనేది పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ఇప్పుడు ఆ ఆందోళన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఆ అడ్డంకిని దాటి ముందుకెళ్లే మార్గమొక్కటుంది. అదేంటో ఈరోజు మనం చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఇంతకుముందు ఎలా ఉండేది? పాలసీ కావాలంటే లెక్కలేనన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలి, బోలెడు రూల్సు, చివరికి పాలసీ రిజెక్ట్ అవుతుందేమోనన్న భయం. కానీ కాలం మారింది. ఇప్పుడు కొత్త పద్ధతిలో పాలసీ తీసుకోవడానికి ముందు ఎలాంటి మెడికల్ చెకప్స్ చేయించుకోవాల్సిన పనేలేదు. దీనివల్ల ఏ వయస్సు వారికైనా సరే వెంటనే కవరేజ్ లభిస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. మరి ఇంత సులభంగా ఇది ఎలా సాధ్యం అంటే, ఈ కేర్ ఫ్రీడమ్ పాలసీ వెనుక ఒక పక్కా ప్లానుంది. ఇది మొత్తం 4 కీలకమైన స్తంభాల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ 4 స్తంభాలే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ను పూర్తిగా మార్చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 4 ముఖ్యమైన స్తంభాలు ఇవే అనమాట. మొదటిది అన్రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ, అంటే ఎలాంటి ఆంక్షలు లేని ప్రవేశం. రెండవది ఎండ్ టు ఎండ్ కేర్, అంటే మొదటి నుండి చివరి వరకు పూర్తి సంరక్షణ. మూడవది ఫైనాన్షియల్ రీఛార్జింగ్, అంటే డబ్బులు అయిపోతే మళ్ళీ నింపడం. ఇక నాలుగవది ట్యాక్స్ అండ్ ట్రస్ట్, అంటే పన్ను ప్రయోజనాలు మరియు నమ్మకం. ఈ 4గే ఈ పాలసీకి పునాది. సో మొదటి స్తంభం గురించి కొంచెం వివరంగా చూద్దాం. అదే అన్రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ. దీనిలో కలజేలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, పాలసీ కోసం ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం లేదు. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, ఈ పాలసీని లైఫ్ లాంగ్ రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి పాలసీ తీసుకుంటే చాలు, జీవితాంతం ఆరోగ్య భద్రత మీతోనే ఉంటుంది. ఓకే, పాలసీలోకి సులభంగా ఎంట్రయ్యాం. ఆ తర్వాతేంటి? ఇక్కడే మన రెండో స్తంభం ఎండ్ టు ఎండ్ కేర్ వస్తుంది. ఇది కేవలం హాస్పిటల్ బిల్లులకు మాత్రమే కాదు, జబ్బు ఉందని తేలిన దగ్గర్నుంచి పూర్తిగా కోలుకునే వరకు చికిత్సలో ప్రతి దశలోనూ మీకు ఆర్థికంగా అండగా ఉంటుంది. మొదటి దశలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు అయ్యే ఖర్చులన్నీ కవరవుతాయి. అంటే ప్రీ హాస్పిటలైజేషన్ టెస్టులు, డాక్టర్ కన్సల్టేషన్లు, మందులు, ఇలా అన్నీ. అంతేకాదు, 24 గంటల కంటే తక్కువ టైం పట్టే 540కు పైగా డే కేర్ ట్రీట్మెంట్లో కూడా పూర్తి కవరేజ్ లభిస్తుంది. ఇక రెండో దశ రికవరీ సమయం. ఒకవేళ 24 గంటల కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సి వస్తే రూమ్ రెంట్, ఐసీయూ ఛార్జీలు, డాక్టర్ ఫీజులు, ఆపరేషన్ ఖర్చులు ఇలాంటివన్నీ కవరవుతాయి. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్లలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనే హాస్పిటల్ లాంటి ట్రీట్మెంట్ తీసుకునే డొమిసిలియరీ కవరేజ్ కూడా ఇందులో ఉంది. ట్రీట్మెంట్ అయ్యాక కూడా మనకు కొన్ని ఖర్చులుంటాయి కదా, అదే పోస్ట్ కేర్. ఎమర్జెన్సీలో అయ్యే అంబులెన్స్ ఖర్చులు రీయింబర్స్ అవుతాయి. డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల వరకు ఫాలోఅప్ చెకప్ల ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఒకవేళ 10 రోజుల కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉంటే మీతో పాటుండే అటెండర్ కోసం కంపానియన్ బెనిఫిట్ కింద ఒకేసారి కొంత అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు మనలో చాలామందిని వేధించే ఒక ప్రశ్న: అనుకోకుండా ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చి మన పాలసీలో ఉన్న డబ్బులన్నీ అయిపోతే అప్పుడు పరిస్థితేంటి? ఆ తర్వాత అయ్యే ఖర్చుల మాటేమిటి? ఈ భయానికి కూడా ఈ ప్లాన్లో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఫైనాన్షియల్ రీఛార్జింగ్ అనే ఒక మ్యాజికల్ ఫీచర్ మనల్ని కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మీ ఫోన్ బ్యాటరీ అయిపోతే ఎలా రీఛార్జ్ చేస్తారో అచ్చం అలాగే మీ పాలసీలోని బేస్ అమౌంట్ మొత్తం వాడేసిన వెంటనే అది ఆటోమేటిక్గా 100% రీఛార్జ్ అవుతుంది. ఈ రీఛార్జ్ అయిన మొత్తాన్ని పాలసీలో ఉన్న ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా వేరే జబ్బు కోసం కూడా వాడుకోవచ్చు. అద్భుతం కదా. ఇక మనం చివరి 4వ స్తంభం దగ్గరకు వచ్చేశాం. ఇది కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, ఒక నమ్మకానికి కూడా సంబంధించింది. అవే ఆర్థిక ప్రయోజనాలు మరియు ఒక మంచి పేరున్న కంపెనీ ఇచ్చే భరోసా. ఈ చివరి స్తంభంలో 2 ముఖ్యమైన బెనిఫిట్సున్నాయి. ఒకటి, మీరు కట్టే ప్రీమియం మీద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అంటే కొంత డబ్బు ఆదా అవుతుంది. రెండవది, బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ లాంటి అవార్డులు గెలుచుకున్న కంపెనీ ఇది. అంటే క్లెయిమ్ టైంలో ఏ ఇబ్బంది ఉండదనే నమ్మకంతో
ప్రశాంతంగా ఉండొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం పాలసీలో ఉండే అద్భుతమైన ఫీచర్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఈ ప్లాన్ నిర్మాణం ఎలా ఉంటుంది, దాని ఆర్థిక వివరాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, 3, 5, 7 లేదా 10 లక్షల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ప్లాన్ తీసుకుంటే రూమ్ రెంట్, ఐసీయూ ఛార్జీలు ఎలా ఉంటాయో ఇక్కడ స్పష్టంగా ఉంది. ఉదాహరణకు 7 లేదా 10 లక్షల ప్లాన్ తీసుకుంటే సింగిల్ ప్రైవేట్ రూమ్ తీసుకోవచ్చు, ఐసీయూ ఛార్జీలపై ఎలాంటి లిమిట్ ఉండదు. మీ వీలును బట్టి ఇక్కడ వీడియోను పాజ్ చేసి వివరాలు చెక్ చేసుకోవచ్చు. కొన్ని పెద్ద సర్జరీలకు సంబంధించి కొన్ని ఆర్థిక పరిమితులు ఉంటాయి. వీటిని సబ్ లిమిట్స్ అంటారు. ఉదాహరణకు క్యాట్రాక్ట్ లేదా మోకాలి మార్పిడి చికిత్సలకు ఎంతవరకు కవరేజ్ ఉంటుందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పాలసీలో ప్రతి క్లెయిమ్ మీద 20% కోపేమెంట్ ఉంటుంది. అంటే మొత్తం బిల్లులో 20% మనం భరించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే అన్నిటికీ కవరేజ్ రాదు. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. యాక్సిడెంట్లకు పాలసీ తీసుకున్న మొదటి రోజునుంచే కవరేజ్ ఉంటుంది. సాధారణ జబ్బులకు 30 రోజుల తర్వాత కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న వ్యాధులకు కేవలం 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవరేజ్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఈ ప్లాన్లోని ఒక ప్రత్యేకత. ఒక పాలసీలో బెనిఫిట్స్ ఎంత బాగున్నా క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా లేకపోతే అదంతా వేస్ట్. అందుకే కేర్ ఫ్రీడమ్లో క్లెయిమ్ ప్రాసెస్ను చాలా సింపుల్గా, వేగంగా పూర్తయ్యేలా డిజైన్ చేశారు. క్లెయిమ్ చేయడం చాలా తేలిక. మీరు నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మీ హెల్త్ కార్డ్ చూపించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అయితే బిల్లులు కట్టి తర్వాత కంపెనీకి పంపి రీయింబర్స్మెంట్ పొందవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, క్లెయిమ్ డబ్బులు ఇవ్వడంలో ఏజెంట్కు ఎలాంటి పాత్ర ఉండదు. ప్రాసెస్ అంతా మీకు, కంపెనీకి మధ్యే డైరెక్ట్గా జరుగుతుంది. ఈ ప్లాన్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ పాలసీని మేనేజ్ చేసుకోవాలనుకున్నా చాలా సులభం. ఇక్కడ స్క్రీన్ మీదున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్ను విజిట్ చేసి వెంటనే కొటేషన్ కూడా పొందవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్య బీమా అనేది కేవలం ఒక పాలసీ కాదు, అది మన కుటుంబానికి మనమిచ్చే ఒక ఆర్థిక భరోసా. కానీ సరైన పాలసీని ఎంచుకోవాలంటే కరెక్ట్ గైడెన్స్ చాలా అవసరం. అందుకే మీ అవసరాలను అర్థం చేసుకుని మీకు సరైన సలహా ఇవ్వగల ఒక నమ్మకమైన సలహాదారుణ్ణి సంప్రదించడం ఎప్పుడూ ఉత్తమం. మీకు మరింత సమాచారం కావాలన్నా లేదా వ్యక్తిగత సలహా కావాలన్నా ఈ స్లైడ్లో ఉన్న కేర్ హెల్త్ ఇన్షూరెన్స్ ప్లానర్ కె.ఎ. కుమార్ను సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు, ఈమెయిల్, వెబ్సైట్ వివరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరిప్పటికే ఏదైనా పాలసీ తీసుకునుంటే దానిపై ఒక ఉచిత చెకప్ కోసం కూడా కాల్ చేయొచ్చు. మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ఉంది. సరైన సమాచారంతో సరైన నిర్ణయం తీసుకోండి. నమస్కారం.